బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని విజయవాడ రోడ్డులో గల సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద 128వ వర్ధంతిని జగ్గయ్యపేట పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, గొప్ప సామాజికవేత్త అని గుర్తు చేశారు. స్త్రీ విద్యావంతురాలు అయితే తన సంతానానికి విద్యను అందించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆ రోజుల్లోనే స్త్రీ విద్యకు పునాదులు వేశారని అన్నారు. 150 సంవత్సరాల క్రితం స్వాతంత్రం లేని రోజుల్లో, బ్రిటిష్ పాలనలో వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో, అగ్రవర్ణాల ఆధిపత్యంలో బలహీన వర్గాలకు చెందిన పురుషులనే చదువుకు దూరంగా ఉంచిన పరిస్థితుల్లో సొంతంగా బడుగు బలహీన వర్గాల బాలికలకు సొంతంగా పాఠశాలను, వసతి గృహాలను నెలకొల్పి సావిత్రిబాయి పూలే విద్యను అందించారని అన్నారు. సమాజంలో ఉన్న అనేక రకాల సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని, బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని, భర్త చనిపోతే స్త్రీలకు శిరోముండనం చేయడం వ్యతిరేకించి వాటిని రూపుమాపడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. నేటి సమాజం ఆమెను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగేశ్వరరావు 2 నిమిషాలు మాట్లాడేసి ముగిస్తారని తెలియజేసుకుంటాను. జరిగింది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సామాజిక విప్లవం రావాలి అని అంటే తప్పనిసరిగా విద్యే చైతన్యం సాధ్యమని చెప్పి నమ్మి ఒక దేశంలో గుర్తించబడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి అలాంటి ఆవిడ విగ్రహాన్ని కేబినెట్లో పెట్టడం కానీ, అలా విగ్రహానికి మరి వర్ధంతులు చేయడం ద్వారా ఈ ప్రజానీకం మొత్తం కూడా మనలాంటి వాళ్ళందరం కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకొని కూడా పేదవాళ్ళందరికీ కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రయత్నం మనందరం కూడా చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.